హాయ్! హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? భోంచేసారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగుండాలి. నిండు నూరేళ్ళు హ్యాపీగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. నేను ఏ దాని గురించి చెప్తున్నానో. గూగుల్ యాడ్సెన్స్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. గూగుల్ పిన్ కోసం నేను పడిన కష్టాలు మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? ప్లీజ్ అండి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది అన్నా కదా! ఇది ఎలా వచ్చింది అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు. మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పిన్ అయితే వస్తుంది. మానిటైజేషన్‌కి నేను ఎంత కష్టపడినాను అనేది ఇంపార్టెంట్. ఎంత అంటే అందరూ సబ్‌స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ అందరికి సబ్‌స్క్రైబర్స్ వస్తారు. కానీ సబ్‌స్క్రైబర్స్‌తో ఒక్క దానితో అయితే మనకి వాచ్ అవర్స్ కావాలి. సబ్‌స్క్రైబర్స్‌తో ఒక్కటైతే మనకి మానిటైజేషన్ అవ్వదు గదా! సబ్‌స్క్రైబర్స్ వాచ్ అవర్స్ కావాలి. అప్పుడు నేను వాచ్ అవర్స్‌కి నేను పడిన కష్టాలు ఏంటి? ఎందుకంటే నాకి యూట్యూబ్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ గూడా అయ్యాయండి. ఎందుకంటే ఆహ్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆహ్, కొన్ని టెన్షన్స్ ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామంటే ఇంగ మనకి టెన్షన్ స్టార్ట్ అయినట్టే. ప్రతి ఒక్కరికి టెన్షన్ స్టార్ట్ అయినట్టే. ప్రతిదీ మనకి చిన్న ఈ మిస్టేక్ జరిగినా గూడా మెయిలొచ్చేస్తుంది. వెంటనే ఇమ్మీడియేట్‌లీ మెయిలొచ్చేస్తుంది. అట్లా నాకీ ఛానల్‌కి స్ట్రైక్ పడింది. కాపీరైట్ పడింది. చాలా స్ట్రగుల్స్ గూడా ఫేస్ చేశా దీనివల్ల. స్ట్రైకు 2 పడిన తర్వాత నేను ఏం చేయాలి? కానీ ఏ దానికి గూడా నేను ఆలోచన చేయల. చూద్దాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇందులో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ నేను ఏది ప్రాబ్లమ్ వచ్చినా, చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఫ్రెండ్స్ ద్వారా మేము మాట్లాడుకుంటా ఉంటా. ఓకే. ఈ ప్రాబ్లమ్ ఓకే. ఇలా క్లియర్ చేసుకుందాం అలా అనేసి. తర్వాత నాకి మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ 1000 సబ్‌స్క్రైబర్స్ 4000 మినీ మానిటైజేషన్‌కి 3000 సబ్‌స్క్రైబర్స్. 3000 వాచ్ అవర్స్. 1000 సబ్‌స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్. 1000 సబ్‌స్క్రైబర్స్ అయిపోయారు. తర్వాత 3000 వాచ్ అవర్స్ రావాలి గదా! చాలా కష్టపడినాం. చాలా చాలా అంటే ఇంకా చెప్పలేం. అది మాటల్లో చెప్పుకున్నా గూడా బాధనిపిస్తది. లైవ్స్ పెడుతూ ఉంటే లైవ్స్ ద్వారే ఫస్ట్ అండి వాచ్ అవర్స్ వచ్చేది. ఇంకొకటి చాలా మందికి చెప్తున్నా సబ్‌స్క్రైబర్స్‌తో పాటు వాచ్ అవర్స్ పెరగాలి అంటే మీకి మనకి ఆల్మోస్ట్ 60 సబ్‌స్క్రైబర్స్‌కే వచ్చేస్తుంది లైవ్ ఆప్షన్. అప్పటినుంచి మీరు పెట్టుకున్నారంటే వాచ్ అవర్స్ పెరుగుతుంది. ప్లస్ వాచ్ అవర్స్‌తో పాటు సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మెయిన్ ఇదేనండి రీజను. మనకి ఆహ్, ఈక్వల్‌గా వెళ్ళాలంటే లైవ్ స్టార్ట్ చేయాలి. నేను ఫస్ట్‌లో లైవ్స్ స్టార్ట్ చేయాలంటే చాలా భయపడేదాన్ని. ఎందుకో ఎలాంటి వాళ్ళొస్తారో లైవ్స్‌కి, ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వినాలో, ఏంటో అని చాలా కష్టపడి చాలా అనిపించి పెట్టలేదు నేను. లైవ్స్ పెట్టలా. ఓన్లీ షార్ట్స్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నా. షార్ట్స్ వల్ల మనకి వాచ్ అవర్స్ అయితే యాడ్ అవ్వవు. వీడియోస్ వల్ల మాత్రం వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. ఎలా యాడ్ అవుతాయి? వీడియోస్ పోవాలి అంటే సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. ప్లస్ అందుతో పాటు మనకి కమ్యూనికేషన్ ఉంటేనే గదా! పబ్లిక్‌తో కమ్యూనికేషన్ ఉంటేనే గదా! ఆటోమేటిక్‌గా వీడియోస్ గూడా వెళ్ళాలి. అలా అని భయపడి లైవ్స్ పెట్టకుండా ఉండి ఇలా వాచ్ అవర్స్ కోసం చాలా ఫేస్ చేశాననమాట. తర్వాత ఏదైతే అదవుతుంది. లైవ్ పెట్టేద్దాం అనేసి లైవ్స్ పెట్టడం స్టార్ట్ చేశాం. ఇంకా అప్పటినుంచి ఓకే. మంచిగా వాచ్ అవర్స్ రీచ్ అవుతూ నాకి 9 మంత్స్‌లో మానిటైజేషన్ అయిపోయింది. 9 మంత్స్ అంటే అందులో నేను 3 మంత్స్ అస్సలు పెట్టల. నాకు ఛానెల్ ఉంది అనేది గూడా నాకు గుర్తు లేకోకుండా అయిపోయింది. నేను పెట్టల. 3 మంత్స్ ఎందుకు పెట్టలేదో ఎందుకో తెలీదు గానీ 3 మంత్స్ కంటిన్యూయస్‌గా డ్రాప్ అయినా. అంటే 6 మంత్స్. 6 మంత్స్ పట్టింది నాకు మానిటైజేషన్ అయిపోవడానికి. 6 మంత్స్ పట్టింది. ఓకే. మంచిగా అయిపోయింది. అంతా అయిపోయింది. తర్వాత పిన్‌కి అప్లై చేసేటప్పుడు వచ్చింది రిస్క్ మరి. రిస్క్ ఎక్కడొచ్చిందంటే పాన్ 2 టైమ్స్ అప్లై చేశా. 2 టైమ్స్ అప్లై చేశా.
రిజెక్టెడ్ అని వస్తుంది. రిజెక్టెడ్ అని వస్తుంది. 2 టైమ్స్ అప్లై చేస్తా రిజెక్టెడ్ అని వస్తుంది. మెయిల్ ప్రాబ్లమ్‌ది. ఇంకొకటండి ఎవ్వరైనా మీరు మానిటైజేషన్‌కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇమ్మీడియేట్‌లీ మీకి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? పాన్ కరెక్ట్‌గా ఉందా? మీ ఆధార్ కార్డ్ కరెక్ట్‌గా ఉందా? ఏమైనా గూడా ఇప్పుడే చూసుకోండి. ఎందుకంటే మనం ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ మెయిల్స్ వచ్చేస్తాయి. యాడ్సెన్స్ తీసేస్తామంటారు. హోల్డ్‌లో పెడతామంటారు. లేదా మానిటైజేషనే తీసేస్తామంటారు. అంటే ఆ విధంగా మెయిల్స్ ఒస్తాయి. మనం కాంటాక్ట్‌లో లేం గదా! ఒకవేళ ఫోను చేసి మనం ఈ ప్రాబ్లమ్ అని తెలుసుకోవడానికి లేదు. యూట్యూబ్ అంటే మెయిల్ ద్వారా ఒస్తాయి కాబట్టి మనం ఏం చేయలేం. ఎవరైనా సరే మానిటైజేషన్‌కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ నేను చెప్పేది కొన్ని అండి. ఆధారు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అకౌంటు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ అయితే లేట్‌గా అయినా చేసుకోవచ్చు. అకౌంట్స్ అయితే ప్రాబ్లమ్ లేదు. మెయిన్ వచ్చేసి ఆధార్. ఇవి 2 ఇంపార్టెంట్ అండి. ఇవి 2 కంపల్సరీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఫస్ట్ నేమ్ ఎలా ఉంది? సెకండ్ నేమ్ ఎలా ఉంది? ఆ విధంగా చూసుకొని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? చూసి అప్లై చేయండి. వెంటనే ఏ రిస్క్ లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా కంప్లీట్‌గా మానిటైజేషన్ అయిపోతుంది. ఏం రిస్క్ అయితే ఉండదు. నాకి అక్కడ పాన్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. ఇది నేను ఫస్ట్ టైమ్ రాలేదు. సెకండ్ టైమ్ నేను అప్లై చేసిన తర్వాత అప్పుడు హ్మ్. పిన్ సక్సెస్‌ఫుల్ కంప్లీటెడ్ ప్రాసెస్ అనొచ్చింది. తర్వాత నాకి ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఒక 10 డేస్‌కే నాకి పిన్ వచ్చేసిందనమాట. పోస్ట్ ద్వారా నాకి పిన్ వచ్చేసింది అందుకు. ఏదైనా గాని కొంచెం ఆలోచన చేసి, ఆచి చూసి అడుగేస్తే లైఫ్ బావుంటుంది. వాచ్ అవర్స్ కోసం అయితే లైవ్స్ పెట్టండి. మానిటైజేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కరెక్ట్‌గా ఉన్నాయా? ఆధార్ అనేది ఒక్కటి చూసుకోండి. ఓకేనా? నా యూట్యూబ్ కష్టాలివి. కాపీరైట్, స్ట్రైక్ ఇవన్నీ పడినా గూడా ఎవ్వరు భయపడకండి. వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళొచ్చు. ఒకటి దాటుకున్న తర్వాత ఇంకోటి ఆల్‌మోస్ట్ మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒక మిస్టేక్ మళ్ళా తర్వాత చేయగూడదు అనేది మనం యూట్యూబ్‌లో నేర్చుకోవాలి. అంతే. ఓకేనా? ఓకే అండి. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.